సో ఎమ్మెల్యే చెప్పండి. అంటే ఆల్రెడీ పోలీసుల అదుపులో కేవలం ముగ్గురే ఉన్నారు, ఇంకా ఐదుగురు పరాలు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పి జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ రోజు రోజుకు అది ట్విస్ట్ లాగా మారుతూ ఆమె ఎస్సీ అని చెప్పడం జరిగింది. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఎస్సీ అట్రాసిటీ ప్రకారం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇద్దామని వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు ఇప్పటిదాకా కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆమెది ఈ నవాబ్పేట్ మండల్ సంబంధించి సంగాయపల్లి విలేజ్ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి తెలుసుకుంటే వారు ఎస్సీ కాదు బీసీకి సంబంధించిన వాళ్ళని వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎటువంటి అయినా ఇంట్లో ఎన్ని ట్విస్టులు వచ్చినా ఏ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని అంటే మా మీద మన్ను పోసి అన్ని అబద్ధాలు కూడా నిజాలు చేయాలని ప్రయత్నిస్తున్నా మేము మాత్రం ఆ పాప చనిపోయింది కాబట్టి ఆ పాపకు సంబంధించిన పేరెంట్స్కు వారి తల్లిదండ్రులకు మేము చెప్పినట్టు వాళ్ళకు ఆల్రెడీ ₹1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక ఫ్యామిలీలో ఒక ఉద్యోగము, వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఏది ఎటువంటివైనా అందరు కూడా మేమంతా బాధపడేది ఆ పాప చనిపోవడం కాబట్టి ఆ పాపకు ఈ యొక్క వాళ్ళు లింక్ చేసిన ఆ ఒక గొడవకు సంబంధం లేదని తేల్చి చెప్తూ తప్పకుండా ఆ పాప చనిపోయినందుకు మాత్రం వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాదని మీ ద్వారా తెలుపుకుంటున్నాను. పాప తల్లితో మాట్లాడే ప్రయత్నం చేసిర్రా? కుటుంబ సభ్యులను మాట్లాడడానికే మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే లోపడే సంఘాలు కానీ అపోజిషన్ పార్టీలు మాత్రం వాళ్ళని తీసుకుపోయి ధర్నాలు కూర్చోబెట్టారు. మేము మాట్లాడడానికే మేము అధికారులతో మాట్లాడిద్దామన్నా కూడా వాళ్ళు మా దగ్గరికి మాట్లాడడానికే మా తండ్రి గారు మా డీసీసీ ప్రెసిడెంట్ గారు మాట్లాడడానికే వాళ్ళతో మాట్లాడనీయలేదు. మేము అయినా కానీ మేము తప్పకుండా వీళ్ళని ఆదుకోవాలా. పాప చనిపోయింది. నిన్న కూడా మీడియా మిత్రులు అడిగారు, వాళ్ళు ఇప్పుడు ఎస్సీ అని తెలియదు కాబట్టి మీరేమైనా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వరా అని అడగడం జరిగింది. మేము చూసేది ఎస్సీయా ఏ కులమా అని కాదు, పాప చనిపోయినందుకు హ్యూమానిటేరియన్ బేసిస్ తప్పకుండా వారి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత మాదని చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ అని కూడా ఇచ్చే విధంగా మేము చేస్తామని చెప్పడం జరిగింది. పాప తల్లి అక్కడ గుడిలో జరిగిన దాడిలో తన పాపను తంతేనే 2 రోజులు జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది, తర్వాత చనిపోయిందని ఒకటి వాదన వస్తుంది. అది అవాస్తవం. ఆమె సొంత వాయిస్తో ఆమె చెప్పడం జరిగింది. మీరు వీడియో చూస్తే, అన్న గొడవ అవుతుంది, గొడవైనప్పుడు నేను లేను, ఇప్పుడే బస్సు దిగి వస్తున్నాను. పోలీసు వాళ్ళు వచ్చి ఆ గొడవను క్లీన్ ఆఫ్ చేసిన తర్వాత ఆమె మాటలతో ఆమె పాపతో వాడికి రావడం జరిగింది. ఆమె ఏం చెప్తా ఉంది, నేను ఇప్పుడే గొడవ అవుతుందని తెలిసి ఇప్పుడే బస్సు దిగి వచ్చానన్నా, నాకు తెలియదు గొడవ ఉన్నప్పుడు నేను లేనని చెప్తా ఉంది క్లియర్గా. కాబట్టి ఆ గొడవలో ఉన్నప్పుడు ఓన్లీ ఆ గొడవలో ఆ గణేష్, ఆ తల్లి, ఆ గ్రామానికి సంబంధించిన ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళు ఉన్నారు తప్ప ఆ భార్య పాప గొడవ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఆమె ఆడికి రావడం జరిగింది. మెడికల్ రిపోర్ట్లు ఇంకా చాలా రావాల్సి ఉంది. ఇంకా అంతర్గతమైనటువంటి అవయవాలపైన ఏమైనా గాయాలైనటువంటి దానిపై రిపోర్ట్ రాలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. 8 మందిలో 3 మాత్రమే పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అని చెప్పేసి, అంటే ఈ గొడవకి దీనికి ఏం సంబంధం లేదన్న అంటే మనకు క్లారిటీగా ఎస్పీ రిపోర్ట్ వచ్చింది, ఆమె లేదని మనకు తెలుస్తుంది. ఆమెనే చెప్తా ఉంది, గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. ఆ ఊరిలో ఉన్న ఆ పెద్ద మనుషులు ఎవరైతే యాదవులు ఉన్నారో ఆ గుడిలో పూజారులు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆడికి మీదికి వచ్చినప్పుడు గొడవైనప్పుడు కేవలం వాళ్ళ అమ్మ వచ్చింది. తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ పోయి ఆడ అందరినీ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆమె అప్పుడు వచ్చింది. ఆమె వచ్చి అప్పుడు నాకు చెప్తా ఉంది, ఆమె క్లియర్గా ఆమె వాయిస్తో చెప్తా ఉంది, అన్న నేను లేను, నా మొగుని కొడుతున్నట్టే నేను నేను ఇప్పుడే బస్సు దిగి డైరెక్ట్ ఇడికే వస్తున్నాను, పాపను పట్టుకొని వచ్చింది వాస్తవం. కానీ గొడవ అయిపోయిన తర్వాత పోలీసులు అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె రావడం జరిగింది. సార్, రెడ్డిల రాజ్యం నడుస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యే రెడ్డి, అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి, అక్కడ జరిగిన ఘటనలో కూడా రెడ్డికి సంబంధించిన వాళ్ళే ఉన్నారని బలంగా ఆరోపణలు వస్తుంది. మీరు ఎందుకు స్పందించలేకపోయారు ఆ టైంలో? మీరు అనుకుంటే స్పందించలేడని ఫస్ట్ ఏదైతే 21st వరకు మాకు ఈ గొడవ గురించి కానీ ఈ పాప గురించి కానీ మాకు ఎటువంటి సమాచారం లేకుండా విదిన్ షార్ట్ టైం, అంటే ఏదో ప్లాన్డ్గా చేసినట్టు అటు లోకల్ ఎవరికి తెలియకుండా టక్కున ఈ యొక్క సంఘాలు వచ్చి దాన్ని ఈవినింగ్ వరకు వచ్చి దాన్ని ఇంత పెద్ద రాజంతం చేసినారు. మాకు తెలిసిన వెంటనే నేను అప్పుడే అది నాగర్కల్ నుంచి హైదరాబాద్ బయలుదేరేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రాగానే డిఎస్పీ గారు ఫోన్ చేసి ఏంది అసలు ఇష్యూ ఏంటంటే, సరే ఇట్లా పాప చనిపోయిందంట ఇదంతా, అంటే ఆన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవడైనా ఉండని నా పార్టీ వాళ్ళు, ఎస్ ఐ అగ్రీ, లోకల్ సర్పంచ్ అక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లే,
కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయండి, తీసుకుపోయి కూర్చోబెట్టండి, ఎంక్వైరీ బెనిఫిట్. ఎందుకంటే పాప చనిపోయింది కాబట్టి ఎవరైనా సరే నా పార్టీ వాళ్ళు చెప్పినా కూడా డిఎస్పీ గారు చెప్పారు, మళ్ళీ ఎంపీఆర్ కూడా తర్వాత ఫోన్ చేసి చెప్పారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పాప చనిపోగానే ఇవ్వడానికి ఉండని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మేము దాన్ని మానిటర్ చేస్తూనే ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, కానీ వాళ్ళని మమ్మల్ని కలవనీయకుండా సంఘాలు కానీ మన పక్క పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ వారికి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళు ప్లాన్ చేసి కుట్ర చేసి తప్పకుండా మమ్మల్ని కలవనీయకుండా దీన్ని రాజాంతం చేశానికి కుల సంఘాలను కూడా పక్కదోవ పట్టించడం జరిగింది. క్లియర్గా తెలుస్తుంది. అంటే పోలీస్ అధికారులు తప్పేం లేదంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి ఒక విషయం చెప్తారు, ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టేసి మరో అంశం చెప్పిన. అంటే ఏం చెప్పారు పోలీసు వాళ్ళు, ఏం చెప్పారు చెప్పండి. అంటే అక్కడ తల్లి లేదని ఒకసారి ఉందని ఒకసారి అంటే క్లారిటీ. గొడవ అప్పుడు తల్లి లేదు అని చెప్పడం వాస్తవం. నేను కూడా అదే చెప్తాను. గొడవ చేసి ఆ గొడవ తూపుసులాట కొట్టుకున్నప్పుడు ఒకరికి రక్తం వచ్చినప్పుడు మాత్రం ఆ తల్లి లేదు. పోలీసు వాళ్ళు 100 డయల్ చేసినాక పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత తల్లి చెప్తా ఉంది క్లియర్గా వీడియోలో, నేను ఇప్పుడే వచ్చానని నాకు తెలియదు, నా తన్ని కొడుతున్నాను. ఆమె క్లియర్గా ఆ రూమ్లో తూపుసలాటైన రూమ్ బయట నుంచి మాట్లాడుతూ ఉంది ఆమె. ఇది మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. ఆ గ్రామస్తులు కూడా మేము మొత్తం నిన్న కూర్చొని గ్రామంలో అందరం పెద్ద మనుషులు అందరం వెళ్ళి ఆ గ్రామంలో కూర్చొని ప్రతి ఒక్కరిని అన్ని వర్గాలు, ఈ వర్గాలు ఆ వర్గాలు అనకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు కానీ ఆ గ్రామానికి సంబంధించిన గురువులు కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి అసలు మీరు వాస్తవాలు చెప్పండి అంటే ఇన్ ర్యాండమ్ ఏదో మళ్ళీ ప్రీ ప్లాన్డ్, మళ్ళీ వాళ్ళు ఏదో ప్రీ ప్లాన్డ్ ఒక్కొక్కరు చెప్పినట. మీరు ఎవరు మాట్లాడంటే వాళ్ళు మాట్లాడంటే ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడడం జరిగింది. అక్కడ లేడీస్ కానీ సార్ ఇది ఈ కుట్ర వీళ్ళు చేసిండ్రు, వీళ్ళ వలన మా గ్రామం ఎట్లా కూడా, ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు కూడా కుల భేదాలు లేకుండా వాళ్ళు అన్న తమ్ముడు బావమరిది అని అక్క చెల్లెలని మాట్లాడుకుంటారు. ఈ కులం ఆ కులం అనకుండా రెడ్డిస్ అయినా సరే అట్లే ఉంటారంట, లేకపోతే రజకులైనా అట్లే ఉంటారంట, ఎస్సీలైనా అట్లే ఉంటారంట. వాళ్ళ మధ్యలో కూర్చొని మేము అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామంలో మేము నిన్న పోయి క్లారిటీ తీసుకున్న తర్వాత ఇంకా మాకు తప్పకుండా ఇది కుట్రనే అని తెలియడం సార్. ఒకటి అంటే 31 వారాల్లోనే ఆ పాప పుట్టిందని చెప్పేసి అంటా ఉన్నారు. నీలోఫర్లో 1 మంత్ ఉన్నదని చెప్పేసి అంటారు. నీలోఫర్లో ఉన్నటువంటి డాక్టర్స్ అయితే కూడా హెల్త్ కొంత కండిషన్స్ మంచుకున్న తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు. హెల్త్ కండిషన్స్ తోటి చనిపోయిందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ హెల్త్ కండిషన్తో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు అట్లా చనిపోయింది? హెల్త్ కండిషన్స్తో చనిపోయింది అనడం వినలేదు. హెల్త్ కండిషన్స్ ఆమె బ్యాడ్ ఉన్నాయి. రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది, బాడీ సెప్సిస్ ఉంది, మీరు రిపోర్ట్ చూసుంటారు మీరు. బాడీ సెప్సిస్ ఉంది, లంగ్ ప్రాబ్లం ఉన్నది, బ్రీదింగ్ ఇష్యూ ఉన్నది. 7 మంత్స్కే పుట్టింది ఆమె. డిసెంబర్ 21 రోజు గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్కర్నూలులో పుట్టడం జరిగింది. 22nd రోజు పంపించి 22nd 23rd రోజు నిలోఫర్లో జాయిన్ అయింది. ఆ 1 మంత్ ఆడు ఉన్నది రిపోర్ట్స్ ప్రకారం. నేను చూసింది లేదు, నేను ఆ పాపను చెప్పలేదు, నేను నిలోఫర్ రిపోర్ట్ గురించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆ పోలీసు నిలోఫర్ రిపోర్ట్స్ చూస్తే అవన్నీ ఉన్నాయి. అక్కడ వచ్చిన పాప దురదృష్టకరం ఏంటంటే ఆ సంఘటన అయిన తర్వాత అదే ఫ్యామిలీకి సంబంధించిన పాప ఆడ చనిపోవడం జరిగింది. ఆ పాపకు ఆల్రెడీ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి హాస్పిటల్. మీరు నిలోఫర్ రిపోర్ట్ కూడా చూడాలి, మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు సంఘాలు వచ్చేసి పక్క పార్టీలు వచ్చేసి చంపేసిండ్రు అంటే ఈ చంపేసిండ్రు అనేది తెలవడానికి ఇప్పుడు ఎవరు చూస్తారు? అది చంపినరా లేదా అని ఎవరు మాట్లాడతలేరు. ఎవరు చూసినా వీళ్ళు చంపిన అంటారు, కానీ దానికి ఎవరికి కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కు టైం ఇవ్వట్లేదు. ప్లస్ ఆడ చనిపోయింది ఒక చిన్న 2 months old బేబీ అంటే ప్రతి ఒక్కరికి కూడా బాధనే ఉంటుంది. నీకైనా బాధ ఉంటుంది, నాకైనా బాధ ఉంటుంది. అందుకే నేను చెప్పాను 2 months old బేబీ చనిపోయింది కాబట్టి ఫస్ట్ అందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి జరిగింది. 3 దొరికారు, 4-5 పరారీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడేం దొరకకుండా ఎక్కడ రావాల్సిందే, వాళ్ళు దొరుకుతారు. కానీ ఈ కేసును తప్పుదో పట్టించిన వాళ్ళని కూడా శిక్షించాలని నేను చెప్తాను. సరే, ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ వేసిర్రు, క్లియర్ అయిపోయింది. ప్రజా సంఘాలకు కుల సంఘాలకు ఏం చెప్తారు ఈ విషయం దీని గురించి? అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. ఎస్, ఒక పాప నేనే నా వాడైనా అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఒక చిన్న పాప చనిపోతే వాళ్ళని కూడా ఎవరైతే పక్కదో పట్టించిండ్రో వాళ్ళని శిక్షించండి. వాళ్ళు ఆడికి రావాలంటే, నాగర్కర్నూలు రావాలంటే నేను అక్కడ ఉండి స్థానిక ఎమ్మెల్యేకి ఈ గొడవ గురించి కానీ ఆ పాప చనిపోయి ఈ ఒక మీడియాకు వచ్చే వరకు నాకే తెలియలేదంటే దాన్ని ఎంత ప్లాన్డ్గా తీసుకుపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళని శిక్షించాలని నేను మనసారా కోరుకుంటున్నాను.